దాని పేరు ఫ్యూచర్ సిటీ పెట్టుకున్నాం. కొంతమంది పడనోళ్ళు నచ్చనోళ్ళు ఉంటారు, కడుపులో నొప్పి కూడా ఉంటారు. ఫ్యూచర్ లో నాయకుడు ఫ్యూచర్ సిటీ కడతాడంట. నేను చెప్పదలుచుకున్నా, మీరు వేసుకుంటూనే ఉండరు, నేను చేసుకుంటూ పోతూనే ఉంటా. నీ ఏడితే నీ ఆర్త నాదాలే కుటుంబం అంతా కూర్చొని పెడబొబ్బలు పెట్టి ఏడుస్తుంటే అధికారం పోయిందని నా చెవులకు సంగీతం వినిపించినట్టుగా ఉంటుంది. శంకరాభరణం సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళ ఏడుపులు వింటుంటే. విన్నారు కదా, వాళ్ళు ఏడుస్తున్నట్టు. ఎవరు? కేసీఆర్ కుటుంబం ఏడుస్తున్నట్టు. రేవంత్ రెడ్డిని చూసి, రేవంత్ రెడ్డి గొప్పతనం చూసి, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ చూసి, రేవంత్ రెడ్డి అభివృద్ధి చూసి కేసీఆర్ ఏడుస్తున్నట. కేసీఆర్ కన్నీళ్ళు పెట్టుకుంటున్నట. వాళ్ళు బాధపడుతుంటే రేవంత్ రెడ్డికి చాలా సంతోషం కలుగుతుందట. మీరు ఏడ్చుకుంటూ ఉండరు, నేను పని చేసుకుంటూ పోతా అంటున్నాడు. అసలు నువ్వు ఏం పని చేసినావని తెలంగాణలో? అసలు రేవంత్ రెడ్డి దెబ్బకు కేసీఆర్ ముఖ్యమంత్రి. అందుకే అంటున్నా, రేవంత్ రెడ్డి నిన్న చేసేటటువంటి పని ఇదే. రేవంత్ రెడ్డి నిన్న చేసేటటువంటి ఈ పనికే కాంగ్రెస్ పార్టీ ఖతమైపోతుంది అంటున్నాం. నిన్న దేనికి పోయిండు రేవంత్ అన్న? శంకుస్థాపనకు పోయిండు. ఆ పని చేసుకోవాలి కదా, గక్కడ కేసీఆర్ను ఉద్దేశించి మాట్లాడిండు. జనాలు ఏమనుకుంటారు? కేసీఆర్ని తిట్టడానికే రేవంత్ రెడ్డి మీటింగ్లు పెడుతున్నాడు, కేసీఆర్ని విమర్శలు చేయడానికే రేవంత్ రెడ్డి ప్రోగ్రాంలు పెడుతున్నాడు, కేసీఆర్ను డీగ్రేడ్ చేయడానికి, కేసీఆర్ని మొత్తం కొలాబ్స్ చేయడానికి, కేసీఆర్ని తగ్గియడానికి, కేసీఆర్ పైన ఆరోపణలు చేయడానికి, కేసీఆర్ని బద్నాం చేయడానికి రేవంత్ రెడ్డి కావాలనే అన్ని మీటింగ్లలో కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు. జనాలకు అర్థమైపోయింది కదా. ఇంకోటి పబ్లిక్ ఏమర్థమైంది తెలుసా? రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ కట్టడానికి పైసలు ఉన్నాయి కానీ మా తెలంగాణ ప్రజలకు రైతు బంధు ఇవ్వడానికి పైసలు ఇవ్వా? రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ కట్టడానికి పైసలు ఉన్నాయి, మహిళలకు 2500 రూపాయలు ఇవ్వడానికి పైసలు ఇవ్వా? రేవంత్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం ఆ ఫ్యూచర్ సిటీలో బంగ్లాలు కట్టడానికి పైసలు ఉన్నాయి కానీ రేవంత్ రెడ్డికి పెన్షన్లు ఇవ్వడానికి పైసలు ఇవ్వా? రేవంత్ రెడ్డికి నిరుద్యోగ భృతి ఇవ్వడానికి పైసలు ఇవ్వా? రేవంత్ రెడ్డికి జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వడానికి ఆయనకు ధైర్యం వస్తలేదా? తులం బంగారం ఏమైంది? స్కూటీలు ఏమైనాయి? ఫీజు రియంబర్స్మెంట్ ఏమైంది? ఇవన్నీ ఏమైనాయి రేవంత్ అన్న? అంటే ఫ్యూచర్ సిటీ కట్టుకోనీకి దండిగా పైసలు ఉన్నాయి. మీ తాన శంకుస్థాపనలు చేస్తారు, మీరు పెద్ద పెద్ద భవనాలు కడతారు, కమిషనరేట్ కడతారు, అన్నిటికీ మీ తాన పైసలు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రజలకు పథకాలకు పైసలు లేవు. పథకాలు అడిగితే మాత్రం అప్పుల పాలు అయిపోయినాం, ఆగమైపోయినాం, చిన్నాభిన్నం అయిపోయింది తెలంగాణ, మొత్తం తెలంగాణ దివాలా తీసిందని మాట్లాడతాడు. ఇంకా పక్కన పోయేమో డైలాగ్ కొట్టుడు, ఫ్యూచర్ సిటీ కడతాం, డెవలప్మెంట్ చేస్తాం. ఇవన్నీ రేవంత్ అన్న మాట్లాడుతుంటే జనాలకు డౌట్ వస్తుంది. ఏమని? మంచో చెడో కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంటుండే. కేసీఆర్ కూడా 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు, కానీ కేసీఆర్ టైంకి అన్ని ఇచ్చిండు. రేవంత్ రెడ్డి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు 29 నెలల్లో. 29 నెలల్లో రేవంత్ రెడ్డి 4 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు. రేవంత్ రెడ్డి మాకేం చేయలేదనే సంగతి తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది.